లాస్ట్ ఎపిసోడ్లో చాలా వరకు క్యారెక్టర్స్ మొదటిసారి టైం ట్రావెల్ చేయడానికి బయలుదేరడం లేదా దానికి సిద్ధపడడం చూసాం. అండ్ క్లౌడియా తన తండ్రి త్వరలో చనిపోతాడని ఇంకా జరగబోయే చాలా విషయాలన్నీ గురించి కూడా తెలుసుకుంది. అంతేకాకుండా ఎలా అయినా సరే ఆ పరిస్థితిని ఆపాలని ఆమె నిర్ణయించుకున్నట్టుగా కూడా చూసాం. తర్వాత జోనస్ కి ఇంటికి తిరిగి వెళ్లడం అసంభవం అని భావించి అతను యాడమ్ అండ్ నోవా హెల్ప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అండ్ అదే క్రమంలో ఒక భయంకరమైన నిజాన్ని కూడా తెలుసుకున్నాడు, యాడమే జోనస్ అని. అంతేకాకుండా కెథరీనా తన కొడుకు 1980లో ఉన్నాడని తెలుసుకుంది. అయితే ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? అండ్ అలానే మార్తా అండ్ మ్యాగ్నస్ దగ్గర ఇప్పుడు ఒక టైం మిషన్ ఉంది, కానీ అది టైం మిషన్ అన్న సంగతి ఇంకా వారికి తెలియదు. బార్తోష్ వారికి చెప్తాడా లేదా? వీరందరితో పాటు హ్యానా కూడా టైం ట్రావెల్ ఎలా చేయాలి అన్నది తెలుసుకుంది. అయితే హ్యానా ఆ టైం మిషన్ ని దొంగలిస్తుందా లేదా వేరే ఏదైనా ప్లాన్ చేస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానాలతో పాటుగా మరికొన్ని కొత్త ఇంకా మెంటల్ ఎక్కించే విషయాలు ఈ ఎపిసోడ్ లో తెలుస్తాయి మావా. అవన్నీ ఇన్ డీటెయిల్ గా ఈ పార్ట్ లో చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఆ లైక్ బటన్ ని ఓ చూపు చూడు మావా, నీ టచ్ కోసం ఎదురు చూస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's jump into the video. Hi mama, welcome to JP Explain series, Dark Season 2 Episode 4. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం సేమ్ లాస్ట్ ఎపిసోడ్ లో లాగానే ఇద్దరు ఇంటిమేట్ అవుతున్న సీన్ తో ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ చెమటలతో తడిసిన మార్తాని చూస్తాం. బట్ ఆ ఇంకొక వ్యక్తి ఎవరు అన్నది మాత్రం మనకి చూపించకుండా ఉంటారు. ఎవరై ఉంటారు అని అనుకుంటుండగానే బాగా పరిచయం ఉన్న వ్యక్తి వెంట్రుకలు కనిపించాయి. అప్పుడే స్క్రీన్ మెల్లగా పైకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మనకి ఫ్యూచర్ జోనస్ కనిపిస్తాడు. అయితే ఇక్కడ రెగ్యులర్ జోనస్ కాకుండా ఫ్యూచర్ జోనస్ ఉండడం కొంచెం వింతగా అనిపిస్తుంది. అదే వింత ఎక్స్ప్రెషన్ మార్తా ముఖంలో కూడా కనిపిస్తోంది. వెంటనే ఆమె పైకి లేచి తన పొట్ట వైపు భయంతో చూడగానే అక్కడ నల్లటి మచ్చలా ఒక ఆకారం కనిపించింది. అది చూసి ఇద్దరు బిత్తిరిపోతారు. చూడ్డానికి అదేదో వెనంలా అనిపిస్తోంది. సడన్ గా ఆ క్రియేచర్ పెద్దగా మారి జోనస్ మీదకి అటాక్ చేయగానే ఫ్యూచర్ జోనస్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ నిద్రలేస్తాడు. ప్రతిసారి రెగ్యులర్ జోనస్ లేచేటోడు. అయితే ఈసారి ఫ్యూచర్ జోనస్ ని ఎందుకు చూపించారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చెప్తారు. అలా లేచిన ఫ్యూచర్ జోనస్ గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. ఇంకా తన ముఖంలో ఏదో నిరాశ, బాధ ఇంకా గిల్ట్ కనిపిస్తుంది. అంతేకాకుండా తన శరీరం మొత్తం ఏవో ఘాట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్లోలో చెప్పుకుంటూ పోదాం. అప్పుడే సీన్ జోనస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. జోనస్ చాలా ప్రశాంతంగా నిద్రలేచి నిన్న జరిగిందంతా ఏదో పీడకలలే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఇంకా తన మెడ చుట్టూ ఆ బ్యాండేజ్ కనిపిస్తూనే ఉంటుంది. అలా లేచిన జోనస్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. కాజ్ అక్కడ యాడమ్ దగ్గరలో ఉన్న ఒక కుర్చీలో ఈడెప్పుడు లేస్తాడా అన్నట్టుగా కూర్చొని చూస్తూ ఉంటాడు. జోనస్ మాత్రం అయితే ఇదంతా కల కాదా, నిజమేనా అన్న షాక్ లో చూస్తూ ఉంటాడు. అలా చాలాసేపు సైలెన్స్ తర్వాత యాడమ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మనకు మనలాగే ఉన్న వారిని చూస్తే విరక్తి కలుగుతుంది కదా అని అనగానే జోనస్ మాత్రం నేను ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నా అంటాడు. దానికి యాడమ్ మళ్ళీ ఒక లాంగ్ పాజ్ ఇచ్చి గెట్ డ్రెస్డ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ లో ఎందుకని అంత లాంగ్ పాజెస్ ఉంటాయి అన్నది నేను మీకు ఎండింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాజ్ ఫ్లో మిస్ అవుతుంది. అలా చెప్పి యాడమ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే జోనస్ కి ఎదురుగా ఒక ఖాకీ ప్యాంట్, వైట్ షూస్ అండ్ పసుపు రంగు డ్రైన్ కోట్ అతని కోసం సిద్ధంగా ఉంచబడ్డాయి. అదే డ్రెస్ అతని సిరీస్ ప్రారంభంలో వేసుకున్నది. లాస్ట్ పార్ట్ లో చెప్పుకున్నట్టుగా జోనస్ టైంలో తప్పిపోయిన తర్వాత అతను ఆ ప్రకాశవంతమైన పసుపు కోట్ ను ఇక మళ్ళీ ధరించలేదు. తర్వాత సీన్ June 25, 2020 షిఫ్ట్ అవుతుంది. ఇంకా అపోకాలిప్స్ కి కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇంకా అక్కడ హ్యానా ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటది. అప్పుడే ఫ్యూచర్ జోనస్ హ్యానా మంచం పక్కన నిలబడి తననే గమనిస్తూ ఏదో ఆలోచన చేస్తూ ఉంటాడు. అలా కాసేపటి తర్వాత తన బ్యాగ్ అండ్ సూట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకి మైకేల్ ఉన్న ఆ స్కూల్ ఫోటోను చూపిస్తారు. కెథరీనా ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటది. అప్పుడే మ్యాగ్నస్ అండ్ మార్తా బార్తోష్ దగ్గర నుంచి లాక్కున్న ఆ టైం మెషిన్ తో కిందికి వస్తారు. అది చూసిన కెథరీనా మార్తా అండ్ మ్యాగ్నస్ తో నేను మీతో మాట్లాడాలని కొంచెం వస్తారా అని అడుగుతుంది. కానీ మార్తా తన తల్లి మీద చాలా కోపంగా ఉంటుంది. అదే కోపంతో ఇంతవరకు మేము చచ్చామో లేదో కూడా పట్టించుకోకుండా పిచ్చితనంలో తిరుగుతూ ఉన్నాం. ఇంతకాలానికి నీకు ఇంకా 2 పిల్లలు ఉన్నారని గుర్తొచ్చిందా అని అరుస్తూ ఉంటది. కెథరీనా ముఖం మాత్రం బాధ ఇంకా గిల్ట్ తో నిండిపోయి ఉంది. అండ్ అంతేకాకుండా మికెల్ గురించిన నిజం వాళ్ళకి చెప్పడానికి తాపత్రయపడుతూ ఉంటది. బట్ మార్తా మాత్రం వినే స్థితిలో లేదు. అదే కోపంలో నువ్వు పిలిస్తే మేము రావాలా, మాకు నచ్చినప్పుడే మేము నీతో మాట్లాడతామని చెప్పి మార్తా అండ్ మ్యాగ్నస్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడ కెథరీనా ఒంటరిగా మిగిలిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మనం అలెగ్జాండర్ ని చూస్తాం. తను ఫోన్ లో హయ్యర్ అథారిటీస్ తో ఇన్స్పెక్టర్ క్లౌజన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాస్ క్లౌజన్ వచ్చాక టౌన్ లో చాలా రహస్యాలు బయటపడుతూ వస్తున్నాయి. అంతేకాకుండా తను విండెన్ టౌన్ అండ్ అలెగ్జాండర్ గతం గురించి చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. ఎందుకలా అన్నది తెలియడం లేదు. చూస్తూ ఉంటే అలెగ్జాండర్ అండ్ ఈ క్లౌజన్ వల్ల స్టోరీ చాలా మలుపులు తిరిగేలా ఉంది. అలా ఫోన్ పెట్టేసిన వెంటనే రెజినా లోపలికి వస్తుంది. ఆమె చూడడానికి చాలా బలహీనంగా కనిపిస్తుంది. అండ్ అలెగ్జాండర్ తో బార్తోష్ రాత్రంతా ఇంటికి రాలేదు అని చెప్తుంది. దానికి అలెగ్జాండర్ తను మార్తాతో ఉండి ఉంటాళ్లే
అని అంటాడు. అప్పుడు రెజీనా వాళ్ళకి ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది అని చెప్పింది. అది విన్న అలెగ్జాండర్ కి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక పక్క క్లౌజన్ వల్ల ఆల్రెడీ మెంటల్ ఎక్కేసింది, ఇప్పుడు ఇదొకటి. అప్పుడే రెజీనా ప్లీజ్ సే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని అడుగుతుంది. దానికి అలెగ్జాండర్ ఆమెను కౌగిలించుకొని అనుమానం ఇంకా గందరగోళంతో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని అంటాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ 1987 మెంటల్ ఆసుపత్రికి షిఫ్ట్ అవుతుంది. ఉల్రిక్ తన కొడుకు గురించి ఆలోచన చేస్తూ అదే హాస్పిటల్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే ఒక వార్డ్ బాయ్ లోపలికి రావడం గమనిస్తాడు. తను లోపల రావడానికి ఒక కార్డ్ కీని యూజ్ చేయడం చూస్తాడు. ఇక్కడతో అర్థమవుతుంది తను అక్కడే కూర్చొని ఎలా తప్పించుకోవాలా అన్న ఆలోచనతో ఉన్నాడు అని. అప్పుడే మనకి క్లౌడియాని చూపిస్తారు. తన ఆఫీస్లో ఈగాన్ మరణంపై వచ్చిన పేపర్ కట్టింగ్ ని చదువుతుంది. అప్పుడే ఆమె అసిస్టెంట్ వచ్చి ఫ్రెంచ్ డెలిగేట్స్ వచ్చారు, వాళ్ళంతా కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తుంది. కానీ క్లౌడియా ఆలోచన మాత్రం వేరే ఉంది. అదే ఆలోచనతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ మీటింగ్స్ అన్ని కూడా రీషెడ్యూల్ చేయాలని కోరుకుంటుంది. అలానే తన అన్ని అపాయింట్మెంట్స్ ని క్యాన్సిల్ చేయాలని ఆదేశిస్తుంది. అసిస్టెంట్ కి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక పూర్తి షాక్ లో ఉంటుంది. ఇక్కడ నుండి సీన్ 1921 లోకి మారుతుంది. ఇక్కడ జోనస్ గోడపై ఉన్న ఆ పెద్ద పెయింటింగ్ ను చూస్తూ ఉంటాడు. నిజానికి ఇది పీటర్ పాల్ రూబెన్ వేసిన ది ఫాల్ ఆఫ్ ద డామ్డ్ పెయింటింగ్. అయితే ప్రతిసారి మనకి ఈ పెయింటింగ్ ఎందుకు చూపిస్తున్నారు అన్నది నేను లాస్ట్ లో చెప్తా. ఇది వన్ ఆఫ్ ద డీప్ డీటెయిలింగ్స్. ఇంకా జోనస్ ఆడమ్ ఇచ్చిన అదే ఎల్లో రెయిన్ కోట్ ధరించి ఆ పెయింటింగ్ ముందర నిల్చొని ఉన్నాడు. అలా జోనస్ అక్కడ నిల్చొని ఉండగా అప్పుడే ఆడమ్ అక్కడికి వచ్చి జోనస్ తో మనిషి జీవితంలో 3 దశలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో మొదటిది అమాయకత్వాన్ని కోల్పోవడం, రెండవది నిర్దోషత్వం కోల్పోవడం, అండ్ చివరిగా తన ప్రాణాన్ని సైతం కోల్పోవడం. సో ఈ 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్ అన్నది ఇన్ఎవిటబుల్, వాటిని మార్చలేం అని అనగానే దానికి జోనస్ ఈ సోదంతా వినడానికి నాకు దగ్గర టైం లేదు, 2052లో చూసిన ఆ సమాధులు ఏంటి, ఎందుకు వచ్చాయి అన్నది కనిపెట్టాలి అని అరుస్తాడు. అప్పుడు ఆడమ్ చాలా కూల్ గా ఇది కేవలం 1921 మాత్రమే, అపోకలిప్స్ రావడానికి ఇంకా 99 సంవత్సరాలు ఉన్నాయి, సో ఎక్కువ టెన్షన్ పడకు అని అంటాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ 1987లోని ఉల్రిక్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను తన కొడుకు ఫోటోని చూస్తూ ఉండగా అప్పుడే ఉల్రిక్ కి స్నాక్స్ ఇవ్వడానికి కోసం అని చెప్పి ఒక వార్డ్ బాయ్ అక్కడికి వస్తాడు. ఇంకా తను జూన్ 1987లో జరిగిన రోనాల్డ్ రేగన్ బెర్లిన్ వాల్ స్పీచ్ గురించి మాట్లాడుతుంటాడు. అయితే ఇక్కడ ఆ స్పీచ్ గురించి ఏముంది, రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ వచ్చి ఉన్నాడు కదా అని అనుకున్నా. తర్వాత కొంచెం డీప్ గా రీసెర్చ్ చేస్తే అప్పుడు అర్థమైంది ఈ డైలాగ్ ఉల్రిక్ నెక్స్ట్ చేయబోయే సీన్ కి ఫోర్ షాడోయింగ్ అని. అదేంటంటే రోనాల్డ్ రేగన్ అనే వ్యక్తి 1987 మధ్య కాలంలో జర్మన్ లో జరుగుతున్న ఫ్రీడమ్ ఫైట్ గురించి ఒక ప్రసంగం చేశాడు. అందులో రీగన్ tear down this wall అంటే గోడలు కూల్చమని చెప్పి డైరెక్ట్ గా సవాల్ విసిరాడు. అయితే ఈ లైన్స్ మీకు అర్థం అవ్వడం కోసం చిన్న బ్రీఫ్ ఇస్తా, ఎందుకంటే నెక్స్ట్ సీన్స్ లో ఈ ఇన్సిడెంట్ మళ్ళీ కనిపించబోతుంది. 1987లో వరల్డ్ వార్ 2 తర్వాత ప్రపంచం 2 డిఫరెంట్ పవర్స్ గా డివైడ్ అయింది. ఒకటి సోవియట్ యూనియన్, రెండవది యునైటెడ్ స్టేట్స్. అయితే రెండింటికి తేడా ఏంటి అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ మార్కెట్ గురించి ఉంటే సోవియట్ యూనియన్ కమ్యూనిజం, ప్రభుత్వ నియంత్రణ మీద పనిచేస్తుంది. ఈ రెండింటి మధ్యలో జర్మన్ దేశం ఇరుక్కుంది. పశ్చిమ జర్మనీ అమెరికా ప్రభావం, తూర్పు జర్మనీ సోవియట్ ప్రభావం. అంతేకాకుండా బెర్లిన్ నగరం కూడా 2 భాగాలుగా విడిపోయింది. తూర్పు జర్మనీ ప్రజలు స్వేచ్ఛ కోసం పశ్చిమ భాగానికి పారిపోతూ ఉండడంతో 1961లో సోవియట్ మద్దతుతో బెర్లిన్ వాల్ నిర్మించారు. అది కుటుంబాలను, స్నేహితులను, ప్రేమికులను విడదీసింది. అప్పుడు రీగన్ బెర్లిన్ వాల్ ముందు నిలబడి మిస్టర్ గోర్బాచేవ్ టియర్ డౌన్ ద వాల్ అంటే ఈ విభజనను ముగించండి అని ప్రగల్భాలు పలికాడు. సో ఆ టైంలో స్వేచ్ఛ గురించి ప్రపంచం మాట్లాడుతోంది, కానీ ఉల్రిక్ మాత్రం ఒక గదిలో బంధించబడి ఉన్నాడు. సో ఈ డైలాగ్ ఇక్కడ చెప్పడానికి రీజన్ ఏంటంటే నీ ఫ్రీడమ్ కావాలంటే నువ్వే దాన్ని సాధించుకోవాలి అని మనకు తెలియకుండానే మనకు చెప్పడం. అప్పుడే ఉల్రిక్ తన దిండు కింద దాచిపెట్టిన ఒక పెద్ద బౌల్ ని తీసి ఆ వార్డ్ బాయ్ తలపై బలంగా కొడతాడు. అండ్ కొట్టడం కూడా ఒక పింగాని గ్లాస్ తో కొడతాడు. లైక్ ఇది కూడా ఒక రిప్రజెంటేషన్, ఉల్రిక్ సైలెన్స్ ని బ్రేక్ చేశాడు అని. అలా ఆ వార్డ్ బాయ్ ని గాయపరిచి ఆ కీ కార్డ్ తీసుకుని ఆసుపత్రి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకి ఈగన్ టీడ్మెన్ అపార్ట్మెంట్ ని చూపిస్తారు. క్లౌడియా అకస్మాత్తుగా ఈగన్ ని కలవడానికి వస్తుంది. ఆమె ఇలా రావడం అరుదు కాబట్టి ఈగన్ ఆశ్చర్యపోతాడు. క్లౌడియా తన విచిత్రమైన ప్రవర్తనను కప్పిపుచ్చడానికి మీరు ఎలా ఉన్నారో చూడాలని వచ్చాను అంటుంది. అది చూసిన ఈగన్ ఆమె పెడుతున్న ఎఫర్ట్స్ అండ్ కన్సోలింగ్ అంతా కూడా క్యాన్సర్ గురించి ఆందోళనగా భావిస్తాడు. ఇంకా క్లౌడియాతో నీ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్తాడు. ఇక్కడ కూడా ఒక చిన్న డీటెయిలింగ్ ఉంటుంది మామ. ఈగన్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం మ్యాట్స్ కి సంబంధించిన మిస్సింగ్ పేపర్ కట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ పేపర్స్ కనిపిస్తాయి. అదే టైంలో క్లౌడియా వెనకల డేట్స్ అండ్ టైం కనిపిస్తుంది. అంటే ఈగన్ ఆ మిస్సింగ్ అండ్ అన్సాల్వ్డ్ కేసెస్ చిక్కులో ఇరుక్కుపోయి ముసలాడైపోయాడు. ఇక క్లౌడియా దగ్గర తన వాళ్ళని కాపాడుకోవడానికి టైం అండ్ డేస్ చాలా తక్కువ ఉన్నాయి అని తెలిసేలా రిప్రజెంట్ చేస్తారు. అలా ఈగన్ తన గురించి చెప్పిన క్లౌడియా మాత్రం ఆ విషయంపై ఆసక్తి చూపదు. అకస్మాత్తుగా తన తండ్రితో మీరు మన ఇంటికి షిఫ్ట్ అవ్వాలి
కావాలని అడుగుతుంది. అది విన్న ఈగన్ ఆశ్చర్యపోయి, ఏంటి క్లౌడియా అంత సడన్ గా చెప్తున్నావు, చూస్తూ ఉంటే నేనేదో మరణశైపోయి ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావు అని అంటాడు. అప్పుడే క్లౌడియా, మీరేమైనా అనుకోండి, రేపు తెల్లవారగానే మీరు మన ఇంట్లో ఉండబోతున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న ఈగన్ సంతోషంగా ఉన్న ఇంకా అయోమయంలో కనిపిస్తాడు. అప్పుడే సీన్ హ్యానా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. హ్యానా కిచెన్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో పేపర్ ని మడత పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడే సడన్ గా తలుపులు బద్దలు కొట్టేస్తున్న శబ్దాలు వినిపించాయి. ఎవరా అని వెళ్ళి చూస్తే కెథరినా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అది చూసిన హ్యానా, ఏమైంది కెథరినా, ఎవరు కావాలి అని అంటే దానికి కెథరినా జోనస్ ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు హ్యానా నిర్లక్ష్యంగా, ఏమో నాకు తెలియదు, తెల్లవారుగానే కనబడకుండా పోయాడు అని అంటుంది. తర్వాత కెథరినా హ్యానాని అడుగుతుంది, నువ్వు మిఖిల్ని ఎలా కలిసావు అని. దానికి హ్యానా, జోనస్ దగ్గర ఒక కైండ్ ఆఫ్ మెషిన్ ఉంది, దాని ద్వారా వెళ్ళొచ్చు అని అంటుంది. కెథరినా అది విని నవ్వుతుంది, హ్యానా కామెడీ చేస్తుంది అనుకోని. కానీ హ్యానా మళ్ళీ చెప్తుంది, అది ఒక టైం మెషిన్, దాన్ని ఉపయోగించి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు ఉపయోగం లేదు, ఎందుకంటే జోనస్ ఆ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాడు అని అంటుంది. అప్పుడే కెథరినా టేబుల్ పై ఉన్న మిఖిల్ ఫోటోని గమనిస్తుంది. ఇప్పుడు అతడే తన కొడుకు అని తెలిసిన తర్వాత ఆ ఫోటోలను లోతుగా గమనించి ఆమె నిశ్శబ్దంగా అంటుంది, అతను ఇంతకాలం ఇక్కడే ఉన్నాడు అని చెప్పి, ఇంకా నేను జీర్ణించుకోలేని విషయం ఏంటో తెలుసా, నువ్వు నా భర్తతో అండ్ నా కొడుకుతో కూడా సంబంధం పెట్టుకున్నావు, నాదన్నది ఏదైనా సరే అది నీ సొంతం చేసుకోవాలని చూస్తావు కదా అని నిందిస్తూ ఉంటుంది. కానీ హ్యానా బిహేవియర్ అయితే ఓ చాలా చూసాం పోయి ఇలాంటివి అన్నట్టుగా ఉంటుంది. అప్పుడే సడన్ గా మళ్ళీ డోర్ ని తడుతున్న శబ్దాలు వస్తున్నాయి. అయితే ఈసారి వచ్చింది ఇన్స్పెక్టర్ క్లౌజన్. నిన్న తను అండ్ ఓలర్ హ్యానా కోసం వెయిట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకోసమనే తను అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా హ్యానాతో, నీతో చెప్పా కదా ఇలా అపాయింట్మెంట్ ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటాడు. దానికి హ్యానా, మర్చిపోయాను అని అంటుంది. ఆ మాటలు విన్న క్లౌజన్ కి చాలా ఆసక్తికరంగా అనిపించింది. కాజ్ ఆమె సొంత కొడుకు మిస్సింగ్ లో ఉన్నా కూడా తన బిహేవియర్ ఇంత వియర్డ్ గా ఉండడం. అప్పుడే తను కెథరినాని చూసి, మీరు కూడా ఇక్కడే ఉన్నారు అని ఊహించలేదు అని అంటాడు. గత ఎపిసోడ్ లో ఓలర్ చెప్పినట్టు హ్యానా ఉల్రిక్ సంబంధం గురించి అతనికి తెలుసు. ఆ తర్వాత అతను ఫ్యూచర్ జోనస్ స్కెచ్ ని చూపించి, ఈ మనిషి మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతాడు. అందరినీ ఆశ్చర్యపరిచేలా కెథరినా క్లౌజన్ కళ్ళలోకి నేరుగా చూసి తెలీదు అంటుంది. అదే సమయంలో హ్యానాకు అర్థవంతమైన చూపిస్తుంది. వాళ్ళు శత్రువులే అయినా ఆ క్షణంలో బయట వ్యక్తికి వ్యతిరేకంగా ఒక్కటిగా నిలుస్తారు. ఒకరినొకరు ఎంత తక్కువ చేసుకున్నా క్లౌజన్ మాత్రం వాళ్ళ టౌన్ కి సంబంధించిన విషయాలు షేర్ చేయడానికి రెడీగా లేరు. చివరికి క్లౌజన్ హ్యానాను ఒంటరిగా అడుగుతాడు, ఈ స్కెచ్ లో ఉన్న మనిషి నిజంగా తెలియదా అని. హ్యానా కూడా తెలీదు అని సమాధానం ఇస్తుంది. అప్పుడే అకస్మాత్తుగా గాజు పగిలే శబ్దం వినిపిస్తుంది. ఎవరా అని చూస్తూ ఉండగా ఫ్యూచర్ జోనస్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. నిజానికి ఇది నీల్సన్స్ వాళ్ళ ఇల్లు అండ్ ఈ రూమ్ మార్తాది. తనకి తెల్లవారుజామున వచ్చిన కళని గుర్తు చేసుకుంటూ తను ఆ రూమ్ లో కూర్చుంటాడు. ఇంకా కాసేపు అక్కడే కూర్చొని పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దీని తర్వాత మనం ఈ సీజన్ స్టార్టింగ్ లో జోనస్ మార్తా ఫోటో మీద పెట్టిన అదే కాయిన్ ని చూస్తాం. దీన్ని సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ అంటారు. అయితే ఇది ఎలా లింక్ అయి ఉంటుంది ఈ సిచ్యువేషన్ కన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూస్తాం. అండ్ ఆ పెండెంట్ అంటే ఏంటో కూడా అప్పుడే చెప్తాను. నిజానికి పెండెంట్ ఒక లూప్ లా మారింది, లైక్ ఆ జర్నీ త్రూ టైం బుక్ లాగా. ఎందుకంటే మార్తా, జోనస్ ఇద్దరు దీనిని ఒకరికొకరు వేరు టైం లైన్స్ లో ఇచ్చుకుంటూ ఉంటారు. కట్ చేస్తే సీన్ 1921 కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ యాడమ్ అండ్ జోనస్ మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. అప్పుడే జోనస్ యాడమ్తో, ఏం జరుగుతుందో నీకు మొత్తం అన్ని తెలుసా అని అడుగుతాడు. దానికి యాడమ్, నాకు అంతమూ తెలుసు, ఆరంభమూ తెలుసు, అంతేకాకుండా ఈ సైన్స్ ని యూజ్ చేసి ప్రజలు చేసే విన్యాసాలు కూడా తెలుసు అని చెప్తూ ఉండగా మనకు కొన్ని మెషిన్స్ ని, ఆర్ట్స్ ని చూపిస్తారు. అందులో ఈ ఒరిజిన్ ఆర్ట్, దీని గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా కొన్ని మెషిన్స్ ని కూడా ఇక్కడ చూపిస్తారు. వాటన్నిటి గురించి కూడా ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక అల్టిమేట్ సీన్ ఉంటుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్ గా ఉంటుంది. అప్పుడే జోనస్ యాడమ్ అడుగుతాడు, ఇదంతా తెలిసిన నీకు నేనేం చెప్తాను అన్నది కూడా తెలిసే ఉంటుంది కదా అని అంటే దానికి యాడమ్, నీకు ఆల్రెడీ చెప్పా నేనే నువ్వు అని, సో నీ ఫ్యూచర్ మొత్తం నాకు తెలుసు అని అనగానే అప్పుడు జోనస్, అయితే ఈ గందరగోళానికి ఎండ్ కూడా తెలిసే ఉంటది కదా అని అడుగుతాడు. దానికి యాడమ్, తెలుసు, గత 66 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నా, చివరికి ఈ గందరగోళం నుంచి బయటపడే మార్గం కనుక్కున్నా అని అంటాడు. అది విన్న జోనస్ ఎక్సైటింగ్ గా, ఏంటది అని అంటే దానికి యాడమ్, అదొక లూప్ హోల్, దాన్ని యూజ్ చేస్తే మొత్తం అంతా బయటపడవచ్చు అని అంటాడు. అలా చెప్తూ ఉండగానే మనకి ఫ్యూచర్ జోనస్ ఫోటోని చూపిస్తారు. క్లౌజ్ అండ్ హ్యానాను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకని ఈ పట్టణంలో ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు, చూస్తూ ఉంటే అందరి దగ్గర ఏదో ఒక రహస్యం ఉన్నట్టుగానే ఉంది అని అంటాడు. అవన్నీ వింటున్న హ్యానా మాత్రం మౌనంగా కూర్చొని ఉంటుంది. అప్పుడే క్లౌజ్ అండ్ అలెగ్జాండర్ టీడ్మెన్ విషయాన్ని ప్రస్తావిస్తాడు. నా ఇన్వెస్టిగేషన్ లో అలెగ్జాండర్ ఇంకా నీకు డబ్బులు ఇస్తున్నట్టుగా తెలిసింది, అయితే నువ్వు తన కోసం వర్క్ చేయడం లేదు కదా, మరి ఎందుకని తను నీకు పే చేస్తున్నాడు అని అడుగుతాడు. దానికి హ్యానా, విండన్ లో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటాం, అలానే మైకెల్ ఆత్మహత్య తర్వాత అలెగ్జాండర్ సహాయం చేయాలనుకున్నాడు అని చెప్తుంది. ఆ మాటలేవి కూడా క్లౌజన్ కి నమ్మేలా అనిపించలేదు. అప్పుడే తను ఆ కిచెన్ టేబుల్ పై ఉన్న హ్యానా, కెథరినా, ఉల్రిక్ టీనేజ్ ఫోటోను ఎత్తి చూస్తాడు. ఆ ఫోటోలో ఉల్రిక్ ఇద్దరు భుజాలపై చేతులు వేసున్నాడు. క్లౌజన్ వ్యాంగ్యంగా అంటాడు, విండన్ లో ప్రజలు కేవలం రహస్యాలే కాదు పడకల్ని కూడా పంచుకుంటున్నారా అని. ఆ మాట విన్న హ్యానాకి మెంటల్ ఎక్కేసింది.
నెక్స్ట్ సెకండ్ మార్తా అండ్ టీమ్ ఆ టైం మెషిన్ పట్టుకుని ఆ గుహలోకి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఎలిజబెత్ కి ఎవరో తనని ఫాలో చేస్తున్నట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కూడా కనిపించడం లేదు. వెంటనే తను అందరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే చెట్టు చాటు నుంచి నోవా వాళ్ళు గుహలోకి వెళ్ళడాన్ని గమనిస్తున్నట్టుగా చూపిస్తారు. నెక్స్ట్ సెకండ్ సీన్ షెర్లెట్ దగ్గర షిఫ్ట్ అవుతుంది. ఫ్యూచర్ జోనస్ షెర్లెట్ ని మీట్ అవ్వడానికి వెళ్ళి ఉంటాడు. ఇంకా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా షెర్లెట్ మళ్ళీ నోవా గురించి అడుగుతుంది. దానికి ఫ్యూచర్ జోనస్ నోవా ఒక టైం ట్రావెలర్, ఇంకా ఆడమ్ చేతిలో కీలు బొమ్మ అని అంటాడు. అప్పుడే షెర్లెట్ బాధ ఇంకా భయంతో చూస్తూ ఉంటే ఈ మొత్తం కథ నాతో సంబంధం ఉంటుందేమో అన్నట్టుగా అనిపిస్తోంది అని చెప్తుంది. ఇంకా అదే భయంతో జోనస్ నా తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా అని అడగగానే జోనస్ మెల్లగా తల ఊపుతూ తెలియదు అంటాడు. కానీ మీ తాత గురించి తెలుసని చెప్పగానే అప్పుడు షెర్లెట్ ఒక పెద్ద నిజం బయటపెడుతుంది. నిజానికి హెచ్జీ టానోస్ తన అసలు తాత కాదని, చిన్నప్పుడు తనని దత్తత తీసుకున్నాడని చెప్తుంది. ఇది విన్న జోనస్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతాడు. అప్పుడే షెర్లెట్ టానోస్ కూడా టైం ట్రావెల్ చేశాడా అని అడుగుతుంది. దానికి జోనస్ టానోస్ కూడా మిగతా వాళ్ళలాగానే ఒక పప్పెట్ మాత్రమే. క్లౌడియా అతన్ని ఉపయోగించుకుంది, లైక్ నన్ను ఇంకా పీటర్ ని ఉపయోగించుకున్నట్టే. అండ్ అలానే మీ తాతని ఈ టైం మిషన్ నిర్మించడానికి ప్రేరేపించింది కూడా తానే అని చెప్తాడు. ఇది విన్న షెర్లెట్ అంటే నీకు ఫ్యూచర్ తెలుసా అని అడుగుతుంది. అప్పుడు జోనస్ ఎస్ అని అనగానే సీన్ విండెన్ గుహలోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మార్తా అండ్ టీమ్ బార్తోష్ ఉన్న చోటికి చేరుకుంటారు. ఇప్పటికే 12 గంటలు గడిచిపోయాయి. నీళ్లు లేకుండా బాత్రూమ్కి వెళ్ళకోకుండా అతను చాలా దారుణ స్థితిలో ఉంటాడు. అప్పుడే వాళ్ళు ఆ టైం మెషిన్ బయటికి తీసి తనని అడుగుతారు, ఏంటిది, అసలు ఇది ఏం చేస్తుందో చెప్పమని అతన్ని ఒత్తిడి చేస్తారు. కానీ బార్తోష్ చెప్పడానికి నిరాకరిస్తాడు. కానీ వాళ్ళు మాత్రం గట్టిగా అడుగుతారు, చెప్తావా లేదంటే ఇక్కడే మరొక 12 గంటలు ఇలానే పడి ఉంటావా అని అనగానే బార్తోష్ భయపడిపోయి ఇది టైం మెషిన్ అని అంటాడు. వాళ్ళు అది విని జోక్ అనుకుంటారు. కానీ మార్తా మాత్రం ఆగి అది ఎలా పనిచేస్తుందో చూపించు అని డిమాండ్ చేస్తుంది. ఇష్టం లేకపోయిన బార్తోష్ మార్తా ఫోన్ ను సిగ్నల్ గా ఉపయోగించి యంత్రాన్ని ఆన్ చేస్తాడు. అప్పుడే సీన్ 1987లో ఉన్న డాప్లర్స్ మ్యాన్షన్ ని చూపిస్తారు. క్లౌడియా మరియు బెరెండ్ డాప్లర్ ఒక వ్యక్తిగత సమావేశం కోసం అతని ఇంట్లో కలుస్తారు. లాస్ట్ ఎపిసోడ్స్ లో పవర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం గురించి క్లౌడియా మాట్లాడింది అండ్ బెరెండ్ అది ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్ అని చెప్పాడు. కానీ క్లౌడియా డీప్ అనాలిసిస్ చేసి చెక్ చేస్తే అన్ని నార్మల్ గానే ఉన్నాయని తెలుస్తుంది. సో అదే ఆలోచనతో నిజం తెలుసుకోవడం కోసం క్లౌడియా బెరెండ్ ని ప్రశ్నిస్తుంది. పవర్ ప్లాంట్ లో ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. అప్పుడే బెరెండ్ తన దగ్గర ఉన్న ఒక బ్లాక్ ఫైల్ ని క్లౌడియా వైపు తోస్తాడు. క్లౌడియా ఆ ఫైల్ని ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండగా బెరెండ్ క్లౌడియాతో నువ్వు ఈ విషయం వదిలిపెట్టమని నాకు తెలుసు, అందుకే శాంపుల్స్ తీసి విశ్లేషణ చేయించానని చెప్తాడు. ఆ ఫైల్లో ఉన్న డేటాని క్లౌడియా విశ్లేషిస్తూ ఇది అసంభవం అని అంటుంది. దానికి బెరెండ్ అవును, నేను కూడా అదే డౌట్తో మళ్ళీ రెండోసారి టెస్ట్ చేయించాను, అప్పుడు కూడా సేమ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్తాడు. అప్పుడే క్లౌడియా ఉత్సాహంగా గాడ్ పార్టికల్స్ గురించి ప్రస్తావిస్తుంది. అంటే ఆ డేటా మొత్తం చూపిస్తున్నది ఏంటంటే పవర్ ప్లాంట్ లో ఒక గాడ్ పార్టికల్ హెక్స్ఫీల్డ్ ఆర్ బ్లాక్ బ్లాబ్ ఉన్నట్టుగా చూపిస్తోంది. 2053 టైం లైన్ లో మనకి ఇప్పటికే తెలిసిన విషయం ఇది. కానీ ఈ సీన్ ద్వారా 1987 నాటికే బెరెల్డ్ అండ్ క్లౌడియా హిక్స్ఫీల్డ్ గురించి తెలుసుకున్నారని స్పష్టమవుతుంది. క్లౌడియా దీన్ని పబ్లిక్ చేయాలని బెరెండ్ ని కోరుకుంటుంది. కానీ బెరెండ్ ఒక షరతు పెడతాడు, నీకు ఇచ్చిన డేటాతో నువ్వేమైనా చేసుకో, కానీ నా పేరుని కానీ నా పవర్ ప్లాంట్ పేరుని కానీ బయటకు తీయొద్దు అని అంటాడు. ఎందుకంటే తన లెగసీపై స్కాండల్ మచ్చ పడకూడదని అతని కోరిక. క్లౌడియా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తుంది. తర్వాత సీన్ 1987 కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఈనస్ ఇంటిని చూపిస్తారు. ఇంకా అక్కడికి ఉల్రిక్ వచ్చి ఉంటాడు. తను హాస్పిటల్ నుంచి తప్పించుకొని నేరుగా ఇక్కడికే వచ్చాడు. అప్పుడే తనకి మిఖేల్ ఒక పిక్నిక్ టేబుల్ దగ్గర రూబిక్స్ క్యూబ్ తో ఆడుకుంటూ ఉండడం కనిపిస్తుంది. అలా ఉల్రిక్ అక్కడికి వెళ్ళగానే మిఖేల్ ఎప్పటిలాగానే అమాయకంగా సున్నితంగా ఎవరు కావాలి అని అడుగుతాడు. అతనికి తెలియదు అది తన తాతే అని, అతనికి తెలియదు అది తన తండ్రి అని. తనకి తెలిసింది ఒకటే, ఈ మనిషి తప్పిపోయినట్టుగా ఉన్నాడు అని. అదే సానుభూతితో తనని మాట్లాడిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో మనకి హాస్పిటల్ ని చూపిస్తారు. ఇంకా అక్కడ ఈనస్ కారిడార్ లో నడుస్తూ ఒక కార్ట్ దగ్గర ఆగుతుంది. ఇంకా అక్కడ నుంచి ఎవరికీ తెలియకుండా కొన్ని మందులు తీసుకుని తన స్టాక్ లో దాచుకుంటుంది. అప్పుడే తన సహ ఉద్యోగి ఆమెను గమనిస్తుంది. ఈనస్ వెంటనే ఒక సరళమైన సాకుతో విషయాన్ని కప్పిపుచ్చేస్తుంది. అని తను ఒక వార్తను కూడా చెప్తుంది. లోకల్ సైకో హాస్పిటల్ నుంచి ఒక పిచ్చివాడు పారిపోయాడంట అని. అది విన్న ఈనస్ భయంతో అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతుంది. అప్పుడే మనకి ఉల్రిక్ ని చూపిస్తారు. అదే క్షణంలో మిఖేల్ ఇంటి లోపల నుంచి 2 గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వస్తాడు. ఉల్రిక్ చాలా నర్వస్ గా ఏదో మాట్లాడబోతుంటే మిఖేల్ ఉల్రిక్ తో మీరు నాకు తెలిసినట్టుగా అనిపిస్తున్నారు అని అంటాడు. దానికి ఉల్రిక్ కన్నీళ్లతో ఈ క్షణం కోసం నేను 33 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అని అంటూ అక్కడే ఉన్న గ్లాస్ ని బోర్లిస్తూ ప్రశ్న ఎలా కాదు ఎప్పుడు అని చెప్పి నీకు ఇది గుర్తుందా అని అంటాడు. మిఖేల్ తల ఊపుతూ ఒక్కసారిగా ఎగిరి తన తండ్రిని హత్తుకుంటాడు. ఇంకా మిఖేల్ నెమ్మదిగా
ఈ సీన్ సిరీస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ సీన్స్ లో ఒకటి. తర్వాత సీన్ 1921 కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ జోనస్ యాడమ్ తో భవిష్యత్తులో ఒక ప్రవచనం ఉంది. సిక్మండూస్ వారిని స్వర్గానికి తీసుకెళ్తుంది అని అంటారు. అయితే సిక్మండూస్ ఒక మతమా, ఫ్యూచర్ లో చెప్పిన మాట నిజమా అని అడుగుతాడు. దానికి యాడమ్, మాది మతం కాదు, మేము కాలానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాం. మానవాళి దృష్టిలో దేవుడు అనేది ఒక ఆలోచించే శక్తి కాదు, ప్రపంచాన్ని నియంత్రించే ఒక భౌతిక సూత్రం. మనుషులు వేల సంవత్సరాలుగా ప్రార్థిస్తున్న ఆ దేవుడు నిజానికి టైమే. అప్పుడే సీన్ టానోస్ షాప్ లోకి షిఫ్ట్ అవుతుంది. షర్లెట్ ఆ షాప్ లోకి నడుచుకుంటూ వస్తుంది. మళ్ళీ పేపర్లను పరిశీలించడం ప్రారంభిస్తుంది. ఏదైనా క్లూ దొరకకపోదా తన అమ్మా నాన్న గురించి అని. అప్పుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ అయింది. షర్లెట్ భయంతో చూస్తూ ఉంటది. అది ఇంకెవరో కాదు, నోవా. తను అలా ఆ డోర్ లో నుండి లోపలికి రాగానే షర్లెట్ భయంతో వణికిపోతూ ఉంటది. ఇంకా నోవా మెల్లగా షర్లెట్ దగ్గరికి వచ్చి నా పేరు నోవా అని పరిచయం చేసుకుంటాడు. దానికి షర్లెట్, నువ్వెవరో నాకు తెలుసు అండ్ ఆ పిల్లల్ని చంపింది నువ్వే కదా అని అంటుంది. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా నోవా చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటాడు. లైక్ కళ్ళల్లో బాధ, పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఇంకా షర్లెట్ తో, నీకు నా మీద ఉన్న అభిప్రాయం నేను మార్చలేను, కానీ ఒక రోజున నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. నేను ఇదంతా చేస్తున్నది ఈ గందరగోళాన్ని ఆపడానికి. ఇంకా దీంతో నిన్ను నా నుండి ఎవరూ దూరం చేయలేరు, లైక్ మీ అమ్మలాగా అని అంటాడు. ఇది విన్న షర్లెట్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అప్పుడే నోవా కంటిన్యూ చేస్తూ, నిన్ను నా దగ్గర నుండి లాక్కున్నప్పుడు నువ్వు చాలా చిన్నదానివి. నీ బుడ్డి చేతులు నాకు ఇంకా గుర్తున్నాయి, కానీ ఆ చేతులు చాలా స్ట్రాంగ్ గా ఉండేవి అని చెప్పి నోవా షర్లెట్ తో ఉన్న చిన్ననాటి ఫోటోని తనకిస్తాడు. అంటే నోవానే షర్లెట్ వాళ్ళ తండ్రి. షర్లెట్కి మాత్రం ఒక పక్క షాక్, మరో పక్క ఆనందంతో కన్నీళ్ళు ఆగడం లేదు. ఇంకా షర్లెట్, అయితే మా అమ్మ ఎవరు అని అడిగితే దానికి నోవా, మీ అమ్మనే ఈ ఫోటో తీసింది, నేను తనకు ప్రామిస్ చేశా నిన్ను మళ్ళీ తన దగ్గర చేరుస్తాను అని, అందుకనే నేను నీ కోసం వేటాడుతున్నా, చివరిగా నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసింది. ఇంకా యాడమ్కి మీ గురించి ముందు నుండే తెలుసు, అయినా కూడా నీ గురించి నా దగ్గర దాచాడు అని కోపగించుకుంటూ ఉంటాడు. అప్పుడే నోవా అన్నాడు, నేను ఆ ప్రాఫెసీ బుక్ లాస్ట్ పేజెస్ చదివాను. ఇంకా అపోకాలిప్స్ 2 రోజుల్లో రాబోతుంది. అది జరగకోకుండా ఉండాలంటే నేను ఆడమ్ని ఆపాలి. బంకర్లో ఉన్న వాళ్ళనే కాకుండా ఇంకా చాలా మందిని బతికించాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే షర్లెట్, మా అమ్మ ఎవరన్నది చెప్పలేదు అని అడుగుతుంది. దానికి నోవా, మీ అమ్మ నిన్ను చాలా ప్రేమిస్తూనే ఉంటుంది అని వెళ్ళిపోతాడు. అయితే షర్లెట్ తల్లి ఎవరన్నది మాత్రం మనకి సస్పెన్స్ గానే ఉంటుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సింబాలిజం ఉంది. నోవా బంకర్ ను ఆర్క్ గా పేర్కొన్నాడు. అంటే లాస్ట్ ఎపిసోడ్ లో నేను నోవా ఒక బైబుల్లో క్యారెక్టర్ అండ్ తన వల్ల ప్రళయం వస్తుంది అని చెప్పాను కదా. చూస్తూ ఉంటే నోవా పడవ ఆ బంకర్ లా అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతాయో. దీని తర్వాత సీన్ విండెన్ గుహ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. మ్యాగ్నస్ అండ్ టీమ్ గుహ నుంచి బయటకు వస్తారు. కానీ అక్కడ పరిసరాలు కొంచెం భిన్నంగా కనిపించాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న సోఫా కనిపించడం లేదు. వాళ్ళు వెంటనే బార్తోష్ ని ప్రశ్నిస్తారు, ఎక్కడికి తీసుకొచ్చావన్నాడు. అప్పుడే బార్తోష్, నేను కూడా మీకు లాగానే మొదట అనుమానించాను, కానీ అతను ముందే జరిగిన విషయాలు నాతో చెప్పాడు. లైక్ జోనస్ మార్తా ముద్దు పెట్టుకోవడం, ఇంకా మా అమ్మకి క్యాన్సర్ రావడం అని అంటాడు. అప్పుడు వాళ్ళంతా కలిసి, చెప్పాడా, ఎవరు చెప్పారు అని అంటే దానికి బార్తోష్, నోవా అని అంటాడు. ఫ్రాన్సిస్కా వెంటనే షాక్ అండ్ సర్ప్రైజింగ్ గా, ఏంటి నోవానా? ఆ నోవా ఎవరో ఎలిజబెత్ కి తెలుసు అని చెప్తాను. దానికి బార్తోష్, నోవా సమయంపై యుద్ధం జరుగుతుందని చెప్పాడు అండ్ అంతేకాకుండా జోనస్ తిరిగి వస్తాడని కూడా అన్నాడు అని అంటాడు. ఈ ఒక్క మాట మార్తా మాత్రమే వింటుంది, జోనస్ తిరిగి వస్తాడు అన్నది. మ్యాగ్నస్, ఫ్రాన్సిస్కా, ఎలిజబెత్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే మార్తా బార్తోష్ వైపు చూస్తుంది. దానికి బార్తోష్, ప్లీజ్ బిలీవ్ మీ అని వేడుకుంటాడు. కానీ మార్తా తనని చీదిరించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ 1987 లో ఉన్న ఈనస్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఈనస్ ఇంటికి చేరుకుని పై అంతస్తులో మైకెల్ అని పిలుస్తుంది. ఎవరు స్పందించారు. ఇంకా తలుపు కొంచెం తెరిచింది. అలా బయటికి వచ్చి చూస్తే టేబుల్ పై 2 గ్లాసులు కనిపించాయి. భయంతో ఆమె ఈగన్ కి ఫోన్ చేసి, మైకెల్ కనిపించడం లేదు, హాస్పిటల్ నుంచి పారిపోయిన ఆ మనిషి అతన్ని తీసుకుపోయాడేమో అని ఏడుస్తూ ఉంటది. ఆ మాట విన్న ఈగన్ ఆశ్చర్యపోయి, నాకు తెలుసు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో, నేను వస్తున్నా, ఇంకా డిపార్ట్మెంట్ కి చెప్తానుండు అని అంటాడు. మరొక పక్క మికెల్ అండ్ ఉల్డ్రిక్ ఇద్దరు గుహ వైపు పరిగెత్తుతుంటారు. ఎవరైనా ఫాలో చేస్తున్నారో ఏమో అని భయంగా వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే పోలీస్ కార్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. సరిగ్గా గుహలోకి ప్రవేశించడానికి ముందు ఈగన్ అక్కడికి వచ్చి గన్ పాయింట్ చేసి, ఆగండి అని అరుస్తాడు. ఉల్డ్రిక్ మిఖేల్ ను కాపాడాలని ప్రయత్నిస్తుంటాడు, కానీ ఇద్దరిని పట్టేస్తారు. మిఖేల్ ను తిరిగి ఈనస్ వద్దకు తీసుకెళ్లిపోతారు. ఇంకా ఉల్డ్రిక్ ను పోలీస్ లాక్కెళ్తూ ఉండగా తను ఈగన్ ని చూసి, ఇదంతా నీ వల్లే, అప్పుడు ఇప్పుడు నిన్ను ప్రాణాలతో వదలను అని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే మనకి ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఒకటి తెలుస్తుంది. మిఖేల్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. కనీసం నాన్న అని కూడా పిలవడు. కొంచెం కూడా బాధ ఇంకా ఏడుపు ఏమీ ఉండదు. అలా ఉండడంతో బయట వాళ్ళ దృష్టిలో ఉల్డ్రిక్ ఒక కిడ్నాపర్ అనే అభిప్రాయం మరింత బలపడిపోతుంది. అప్పుడే సీన్ 1921 కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ అవే 4 ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ ని చూపిస్తారు. ఇదిలా ఉండగా యాడమ్ జోనస్ తో, మైకెల్ మన తండ్రి, ఈ అంతులేని నాట్లో ఒక చిన్న భాగం మాత్రమే.
మాత్రమే. ఈ విశ్వమంతా ఒక పెద్ద గుండ్రటి ముడి లాంటిది. ఎక్కడ ప్రారంభమైందో ఎక్కడ ముగుస్తుందో తెలియని ముడి. దీనిలో నుండి తప్పించుకోవడం అసాధ్యం అని అనగానే దానికి జోనస్ అన్ని ముందే నిర్ణయించబడి ఉంటే మన ఇద్దరి మధ్య ఈ సంభాషణ కూడా ముందే జరిగిపోయి ఉంటుంది కదా అని అడుగుతాడు. దానికి ఆడమ్, నా జీవితం అంతా నేను నమ్మింది ఏంటంటే ఈ క్షణం మళ్ళీ రిపీట్ కాకూడదు అని. ఎందుకంటే నేను నా పెద్ద వయసులోనే నన్ను అర్థం చేసుకోలేను అని. కానీ 66 సంవత్సరాల తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే కొన్ని క్షణాలు మనల్ని శాశ్వతంగా మార్చేస్తాయి. కొన్ని బాధలు ఎప్పటికీ మర్చిపోలేం అని చెప్పి ఆ అంతులేని వ్యర్థ చక్రం నుంచి బయటపడేందుకు ఒక దారి కూడా దొరికింది అని అంటాడు. దానికి జోనస్, అయితే నిజంగా బయటపడే మార్గం ఉంటే ఎందుకు ఇదంతా మళ్ళీ జరుగుతోంది, ఎందుకు నువ్వు ఏది మార్చలేకపోతున్నావు అని అడుగుతాడు. ఎందుకంటే ప్రతి పరిణయం తన ముందు ఉన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. మొదట చక్రం, తర్వాత కారు. నువ్వు లేకపోతే నేను ఉండను, నేను అవ్వాలంటే ముందుగా నువ్వు అవ్వాలి. అప్పుడే సీన్ బార్తోష్ అండ్ టీం దగ్గర షిఫ్ట్ అవుతుంది. వాళ్ళందరూ కలిసి ఇంటికి వెళ్లడం కోసమని ఆ బస్ స్టాప్ లోకి వచ్చుంటారు. అక్కడ ఉన్న పోస్టర్లను గమనిస్తే ఒకటి మోడర్న్ టాకింగ్ 1986 ఆల్బమ్ మిడిల్ ఆఫ్ నోవేర్ టూర్ ప్రకటన, మరొకటి జర్మనీ ఛాన్సలర్ హెల్ముత్ కోల్ రాజకీయ ప్రకటన. అప్పుడే 2 పాత మోడల్ పోలీస్ కార్లు వాళ్ళ ముందుగా వెళ్లడం చూస్తారు. ఇంకా ఆ కార్స్ యొక్క వెనక సీట్ లో ఉల్డ్రిక్ ఉన్నాడు. తను వెనక్కి తిరిగి చూడగానే మార్థా అండ్ మ్యాగ్నస్ ని చూస్తాడు. వారిని చూసి అరుస్తూ నా పిల్లలు అక్కడ ఉన్నారు అని చెప్తాడు. కానీ తన మాటలేవి ఎవ్వరూ వినే పరిస్థితిలో లేరు. అప్పుడే మనకి కొన్ని సీన్స్ ని బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ని ప్లే చేస్తూ చూపిస్తారు. లైక్ మార్థా అండ్ టీం గుహ నుంచి బయటకు రావడం, ఈనస్ మైకెల్ ను తన చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకొని రావడం, ఉల్డ్రిక్ హాస్పిటల్ బెడ్ కట్టబడి ఉండడం, షర్లెట్ నోవా ఇచ్చిన బేబీ ఫోటోను చూస్తూ ఉండడం, మార్థా తన గదిలోకి వెళ్లి దిండు మీద సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ ని కనిపించగానే దాన్ని తీసుకొని బాధపడుతూ ఉండడం, అండ్ చివరిగా ఆడమ్ అండ్ జోనస్ ఒక భారీ యంత్రాలు ఉన్న గదిలోకి తీసుకొని రావడం. అలా ఇక్కడ ఆ మ్యూజిక్ ఎండ్ అవుతుంది. అప్పుడే ఆడమ్ జోనస్ తో ఇది 2053లో చూసిన యంత్రం కాదు, దానికి డూప్ లాంటిది, ఇది అనంతంలో భాగం అని అంటాడు. అది విన్న జోనస్ ఆడమ్ తో ఇది ఎలా ఉద్భవించింది అని అడుగుతాడు. దానికి ఆడమ్, భవిష్యత్తులో నువ్వు ఆపాలని కోరుకుంటున్న విపత్తే దీనికి కారణం, అంటే వాళ్ళే గాడ్ పార్టికల్స్ ని సృష్టించారు అని అంటాడు. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నువ్వు చూసిన గాడ్ పార్టికల్స్ పర్టికులర్ టైంలోకి మాత్రమే తీసుకుని వెళ్ళగలదు, లైక్ ఓన్లీ 33 years పాస్ట్ ఆర్ ఫ్యూచర్ లోకి మాత్రమే. కానీ ఇది నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్లగలదు. ముఖ్యంగా ఆ 33 years సైకిల్ ని విచ్ఛిన్నం చేయగలదు. అంతేకాకుండా నువ్వు కోరుకున్న రోజులోకి నిన్ను తీసుకుని వెళ్ళగలదు. అండ్ దీనివల్ల మనం రీసైకిల్ ని ఆపచ్చు అని అనగానే అప్పుడు జోనస్, అందుకే నన్ను ఇక్కడికి రప్పించింది, లైక్ ఇదంతా ఆగాలంటే ప్రారంభాన్ని ఆపాలి. ప్రారంభం ఎప్పుడు జరిగింది అని అంటే దానికి జోనస్ June 20, 2019, అదే మన నాన్న ఆత్మహత్య చేసుకునే ముందు రోజు అని అంటాడు. అప్పుడే ఆడమ్, ఎస్ నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు, నువ్వు కనుక ఆ రోజుకు వెళ్ళి అతన్ని ఆపగలిగితే తర్వాత ఈ సైకిల్ ఏది కూడా జరగదు. లైక్ మికెల్ గతానికి వెళ్ళాడు, దాంతో నువ్వు నేను పుట్టాం, కానీ మిగతా వాళ్ళందరూ బతుకుతారు, ముఖ్యంగా మార్తా బతుకుతుంది అని అనగానే జోనస్ అతని మాట అంగీకరించి గ్రే సూట్ వేసుకుని గాడ్ పార్టికల్స్ వైపు నడుస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మామ. అయితే జోనస్ నిజంగా ఆ టైంలోకి వెళ్ళి ఈ సైకిల్ని ఆపుతాడా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూస్తాం. వెళ్లే ముందు ఆ కన్వర్జేషన్స్ లో పాసెస్ ఎందుకున్నాయి అండ్ ఆ పెయింటింగ్ అర్థం ఏంటో తెలుసుకుని ఎండ్ చేసేద్దాం. మొదటిగా ఆడమ్ అండ్ జోనస్ కి మధ్య జరిగే కన్వర్జేషన్. నిజానికి అలా పాజెస్ పెట్టడం డెలిబరేట్ సినిమాటిక్ చాయిస్. ఆడమ్ డైలాగ్ డెలివరీ చాలా స్లో అండ్ బ్రోకన్ ఫేసెస్ లో ఉంటుంది. ప్రతి మాట మధ్య ఉన్న సైలెన్స్ సైకలాజికల్ ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తి, పాస్ట్ మరియు ఫ్యూచర్ వర్షన్. ఆ పాజెస్ వల్ల ఆడమ్ కామ్, క్యాల్కులేటెడ్, సుపీరియర్ గా కనిపిస్తాడు, కానీ జోనస్ మాత్రం కన్ఫ్యూజ్డ్ అండ్ ఎమోషనల్ గా కనిపిస్తుంటాడు. అలాగే ఆ సైలెన్స్ ఫేట్ నుంచి ఎస్కేప్ అవ్వలేం అన్న ఫీలింగ్ ని కూడా డీప్ గా ఎంఫసైజ్ చేస్తుంది. బేసికలీ ఈ నిశ్శబ్దం వాళ్ళ మధ్య ఉన్న ఇంటర్నల్ వార్ కి విజువల్ రిప్రజెంటేషన్, అందుకని లాంగ్ పాజెస్ పెట్టారు. దీని తర్వాత సిగ్మండోస్ గదిలో కనిపించే ఆ పెయింటింగ్ ద ఫాల్ ఆఫ్ డామ్డ్, ఇది సాధారణ పెయింటింగ్ కాదు. 17వ శతాబ్దంలో పీటర్ పాల్ రూబెన్స్ వేసిన ఈ కళాఖండంలో దేవదూతలు పాపులను స్వర్గం నుంచి నరకంలోకి తోస్తూ ఉంటారు. పై భాగంలో వెలుగు, కింద భాగంలో చీకటి, అగాధం, పడిపోతున్న శరీరాలు. ఇవి దివ్య తీర్పు, తప్పు చేసిన వారికి అనివార్య పతనం. కానీ డార్క్ ప్రపంచంలో దేవుడు ఎవరు అని అంటే అది సమయం, ది టైం. ఆడమ్ తనను తాను ఒక రక్షకుడిగా చూపిస్తూ ప్రపంచాన్ని రీక్రియేట్ చేయాలనుకుంటాడు. సమయాన్ని జయించాలనుకునేవారు చివరికి సమయానికే బలి అవుతారు అని. సో చూడాలి ఎవరు రక్షించబడతారు, ఎవరు చనిపోతారు, అండ్ చివరిగా ఆ కేవ్స్ ఏమవుతాయి అన్నది. సో ఇది మామ ఈ రోజుకి. మన నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ 3 episodes చేసి పెట్టాలనుకుంటున్నాం మామ, లైక్ అల్టిమేట్ క్లైమాక్స్ అండ్ ఫినాలే ఆఫ్ సీజన్ 2. సో వీడియో నెక్స్ట్ థర్స్డే కానీ ఫ్రైడే కానీ వస్తుంది. బీ ఎక్సైటెడ్. అండ్ వెళ్లే ముందుగా మీరు ఈ వీడియోని ఏ ఊర్లో నుండి చూస్తున్నారన్నది కమెంట్ చేయండి మామ. ఈ లోపు నేను మన సీజన్ 2 ఫినాలే వర్క్ లో ఉంటా. సో తొందరలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ మామ. లవ్ యూ ఆల్.